హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే నా హాస్టల్కి బ్యాగ్స్ అనేవి ప్యాక్ చేస్తున్నాను. ఒక హెడ్సెట్ని క్యారీ చేస్తున్నాను అండ్ బడ్స్ని కూడా క్యారీ చేస్తున్నాను. ఇంకా ఛార్జర్స్ ఇంకా ఇవన్నీ సైడ్ పెట్టుకున్నాను. ఒక హెయిర్ బ్యాండ్ కూడా క్యారీ చేస్తున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి, అసలు తీయలేదు నేను అవి. కొన్ని క్లిప్స్ని కూడా నేను క్యారీ చేస్తున్నాను. ఇప్పటి నుంచో ఇవన్నీ జాగ్రత్తగా కొనుక్కొని దాచుకున్నాను. హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఒకేసారి అన్నీ కొనుక్కోవడం అంటే మనకు కూడా మర్చిపోతాం కదా. సో 2 months నుంచి నేను కొద్ది కొద్దిగా అన్నీ నేను ఆల్రెడీ కొనుక్కుంటూనే ఉన్నాను. ఆ తర్వాత వచ్చేసి ఈ బ్యాగ్లో కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ పెట్టుకున్నాను. కొన్ని సెంట్స్, పర్ఫ్యూమ్స్, ఇంకా కొన్ని ఇట్లాంటి మనీ దాచుకునే పర్స్ అట్లాంటివన్నీ పెట్టుకున్నాను. ఇట్లాంటి పౌచెస్ క్యారీ చేయడం చాలా మంచిది. అండ్ ఇవి నా స్పెట్స్. ఇంకా చాలా అంటే చాలా, అసలు నేను ఏం బేసిక్ థింగ్స్ కూడా ఏం కొనుక్కోలేదు. నేను రేపు మళ్ళీ వెళ్ళి మొత్తం అన్నీ మళ్ళీ కొన్ని కొనుక్కోవాలి. ఇవన్నీ మా ఇంట్లో ఉన్నవే. ఆల్రెడీ ఒక బ్యాగ్ ప్యాక్ చేసి పక్కన పెట్టాము. ఇప్పుడు రేపు మళ్ళీ ఇంకో బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి. లెట్ మీ షో యూ. నేనైతే కొన్ని కీ చైన్స్ని కూడా కొనుక్కున్నాను. ఈ కీ చైన్ అయితే మా అన్నయ్య తీసుకొచ్చాడు నా కోసం. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. చూడండి, చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది. స్టార్స్ వస్తాయి సర్కిల్ షేప్ దాంట్లో. అండ్ సెకండ్ది వచ్చేసి ఇది నేనే కొనుక్కున్నా, భీమవరంలో కొనుక్కున్నాను, డోరేమోన్ కీ చైన్. అండ్ థర్డ్ కీ చైన్ వచ్చేసి ఇది మా మమ్మీకి వాళ్ళ స్టూడెంట్ ఎవరో గిఫ్ట్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ టీచర్స్ డేకి అనుకుంటా. అప్పటి నుంచి నేను దీన్ని దాచుకున్నాను నా బ్యాగ్కి పెట్టుకుందామని. హాస్టల్కి ఏం తీసుకెళ్ళాలి ఏం తీసుకెళ్ళకూడదు అని నాకు కూడా తెలియదు. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఒక ఆంటీ వాళ్ళ డాటర్కి ఇట్లా సదురుతూ చెప్పింది, ఇవి పంపించాను మా డాటర్కి అని. సో దాన్ని బట్టి నేను కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఏం తీసుకెళ్ళాలి అని. హాస్టల్కి ప్యాకింగ్ అయితే ఇంకా అవ్వలేదు గాయస్, ఇంకా చాలా ఉంది స్టఫ్ సదరాల్సింది. ఒక బ్యాగ్ ఫిల్ అయింది, అందులో నేను క్లాత్స్ పెట్టాను. కొన్నే సరిపోయినాయి, ఇంకొన్ని సరిపోలేదు. ఇవి ఇందులోకి షిఫ్ట్ చేసి మళ్ళీ ఇందులోకి వేరే ఐటమ్స్ పెట్టాలి. ఇవన్నీ టీ షర్ట్లు గాయస్, ఇవేమో జీన్స్ అండ్ ట్రాక్ ప్యాంట్స్. ఇక్కడేమో కుర్తీస్ ఇంకా చున్నీస్ ఇవి పెట్టుకుందాం అనుకుంటున్నా. ఒక బ్యాగ్ అయితే ప్యాకింగ్ అయిపోయింది, ఇంకో సెకండ్ బ్యాగ్ ఉంది ప్యాకింగ్కి రెడీ. పక్క ప్యాకింగ్ చేస్తుంటే వీడి ఇందులోకి దూరి బయటికి రావట్లా. బయటికి వెళ్ళమ్మా, అమ్మా బయటికి పోదమ్మా తల్లిగా, బయటికి పద రే, అక్కడ కాదు, బయటికి పద బయటికి వెళ్ళమ్మా. సో నేనైతే హాస్టల్లో ఇప్పటి వరకు ఎప్పుడూ లేను, ఇదే నా ఫస్ట్ టైం. సో అందుకే కొంచెం ఎక్సైటెడ్గా ఉంది, కొంచెం నర్వస్గా ఉంది. సో నేను హాస్టల్కి ఎట్లా ప్యాక్ చేసుకున్నా అంటే, ఫస్ట్ ఒక లిస్ట్ రాసుకున్నా, హెయిర్కి సంబంధించి స్కిన్ కేర్, ఇంకా క్లాత్స్ ఎట్లాంటివి పెట్టుకోవాలి, ఏ టైప్ పెట్టుకోవాలి, అండ్ హెయిర్ బ్యాండ్స్ ఇంకా మిగతావన్నీ. సో ఆర్డర్ వైజ్గా నేను ఒక్కొక్కటి గ్యాదర్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకున్నా. నేను మీకు అవన్నీ చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి బుక్స్ తీసుకెళ్దాం అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను చదవకపోయినా ఏమో నాకు ఆ ఐడియా వచ్చింది, ఖాళీ టైంలో బుక్స్ చదవచ్చు కాదు. ఇది నా 10th కొనుక్కున్నాను నేను. ఒక్క పేజీ కూడా నేను చదవలేదు, ఇప్పుడు చదువుదాము అని అనుకుంటున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఏదో స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాను, అవి కూడా ఓపెన్ చేయలేదు, హాస్టల్లో వాడదామని. ఆ తర్వాత వచ్చేసి ఇవి నేను రీసెంట్గానే కొన్నాను హెయిర్కి సంబంధించి. ఇదేమో ఐ కర్లర్. ఇంకా తర్వాత కొన్ని స్టడ్స్ అనేది నేను ఇట్లా బాక్స్లో క్యారీ చేస్తున్నాను, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టడ్స్. యాక్చువల్లీ గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి, కానీ సీలులు పద్దాకా తీసి అవి మళ్ళీ ఊడిపోతాయేమోనని. సో నేను ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టడ్స్ అన్నిటిని కలెక్ట్ చేసి ఈ స్టడ్స్ని నేను ఒక బాక్స్లో గ్యాదర్ చేసుకున్నాను. పెన్స్ అన్నిటిని ఏమో ఇట్లా ఒక పౌచ్లో పెట్టుకున్నాను. ఒక పౌచ్లో ఆల్రెడీ ఉంది ఈ పెన్సిల్ బాక్స్ సంథింగ్ ఏదో ఉంది మా చెల్లిది. సో అందులో కొన్ని పెట్టుకున్నాను నేను.
కొంచెం. సో ఆ రోజు ఈవినింగ్ అయితే నేను మా మమ్మీ వాళ్ళ స్కూల్కి వెళ్ళాను. మా మమ్మీ నేను ఇంకా మా డాడీ సూపర్ మార్కెట్కి వెళ్ళి కొన్ని హాస్టల్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసుకుని ఇంటికి వచ్చేసాము. సో ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి నేను ఇంకా ఆ ట్రాలీలో ఫిక్స్ చేయాలి. ఫైనల్గా సెకండ్ ట్రాలీ కూడా నేను సదిరేసాను, అయిపోయింది. సో సక్సెస్ఫుల్గా అయితే నేనైతే హాస్టల్లో జాయిన్ అయిపోయా. కొంచెం నర్వస్గా ఉంది, పేరెంట్స్ వెళ్ళేటప్పుడు కొంచెం బాధగా ఉంది. అలానే ఇంకా జాయిన్ అయిన ఈవినింగ్ మా ఫ్రెండ్స్తో కలిసి నేను పానీపూరి తినడానికి బయటకు వెళ్ళాను. పానీపూరి తినేసాక ఇంకా మళ్ళీ మేము హాస్టల్లోకి రిటర్న్ అయిపోయాము. చాలా అంటే చాలా బాగుంది హాస్టల్ కానీ క్లాసెస్ కానీ. ఆల్రెడీ మాకు క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా ఈవినింగ్ మా హాస్టల్ దగ్గర ఉన్న కిరాణా షాప్లో మేమైతే ఆ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఒకటి తీసుకొని తినేసాము. ఈవినింగ్ స్నాక్స్ ఇక్కడ పెట్టరు కదా, సో ఏదో ఒకటి అట్లా తింటా ఉండాలని నేను తీసుకుని తిన్నాను. ఆ తర్వాత మా హాస్టల్ జిమ్కి వెళ్ళాను. సేపు అంటే 10 minutes అట్లా నేను జిమ్ చేసి ఇంకా మళ్ళీ ఫుడ్ తినడానికి ఫ్రెష్ అయిన తర్వాత ఫుడ్ తినడానికి వెళ్ళిపోయాను. అంతే గాయ్స్.